ఇప్పటికి ఇంకా చాలా మంది మాట్లాడే మాటలు ఏంటంటే, చాలా మందికి గ్రహింపులేనిది ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు కాదని కొంతమంది అంటున్నారు. యేసుక్రీస్తు ఒక మనిషి అని కొంతమంది అంటున్నారు. యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని కొంతమంది అంటున్నారు. నిజంగా ఆయన ఒక మనిషి అయితే, నిజంగా ఆయన ఒక ప్రవక్త అయితే, నిజంగా ఆయన దేవుడు కాకపోతే, ఆయన మానవుల యొక్క పాపాన్ని పరిహరించడానికి ఆయనకి శక్తి ఎలా వచ్చింది? ఒకసారి ఆలోచించండి. మన బైబిల్లో చూసుకున్న, కొన్ని గ్రంథాల్లో చూసుకున్న ఈ విధంగా చెప్పబడుతుంది. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణకు ఆవశ్యకం తద్రక్తం పరమాత్మ అయిన పుణ్యదాన బలియాగం. అంటే సర్వజనుల యొక్క మానవాళి యొక్క పాపం కొరకు రక్తం చిందించడం ఆవశ్యకం. మరలా రక్తం ఎవరిదై ఉండాలి? తద్రక్తం పరమాత్మ అయిన పుణ్యదాన బలియాగం. స్వయంగా పరమాత్ముడు అయిన వాడు భూలోకానికి వచ్చి ఆత్మానం యజ్ఞానం స్వయం కురుస్పతియామి అంటే స్వయంగా తన ప్రాణాన్ని అర్పిస్తేనే కానీ నరుడు పాపం పోదని అది చెప్పబడుతుంది. మరి ఎవరు ఈ భూలోకానికి వచ్చారు? యేసుక్రీస్తు వారే వచ్చారు. ఆయన దేవుడు వచ్చి మనుషుల కోసం ప్రాయశ్చిత్తం చేస్తేనే కానీ పాపం పోదని చెప్పబడుతుంది. నిజంగా ఆయన ఒక మనిషి అయితే, ఆయన ప్రవక్త అయితే, ఆయన ఒక మనిషి కొరకు ఇంకో మనిషి చనిపోతే పాప విమోచన జరుగుతుందా? పరిశుద్ధత కలుగుతుందా? మనకి ఒకసారి ఆలోచించండి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టే, ఆయన నిజమైన దేవుడు కాబట్టే మనుషుల యొక్క పాపం పరిహరించబడింది. చాలా మంది ఇప్పటికీ గ్రహింపు లేకుండా ఆయన ఒక మనిషి అంటున్నారు, ఆయన ఒక ప్రవక్త అనుకున్నారు. కాదు, ఆయనే సృష్టికర్త అనే దేవుడు. యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు. ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి.